హాయ్ అండి, నేను మీ రాజీ. 2024లో 96వ ఆస్కార్ అవార్డులు ఇచ్చారు. అయితే ఈ మెటీరియల్ నుంచి నేను నోట్స్ చక్కగా ప్రిపేర్ చేశాను. చూడండి, ఈజీగా ఉంటుంది పాయింట్స్. ఈ 2024లో ఇచ్చిన ఆస్కార్ అవార్డులు ఎన్నవ్వి అంటే 96వ ఆస్కార్ అవార్డులు, 96. అయితే ఏ ప్లేస్లో ఇచ్చారంటే అమెరికాలోని లాస్ ఏంజల్స్లో డాల్బీ థియేటర్లో ఈ అవార్డ్స్ని ప్రదానం చేశారు. ఏ ఇయర్వి అంటే 2023కి వచ్చిన ఆస్కార్ అవార్డుని 2024లో ప్రదానం చేస్తున్నారనమాట. ఇక్కడ వ్యాఖ్యాత ఎవరు అంటే జిమ్మీ కిమ్మేల్. ఈ సంవత్సరం 7 విభాగాల్లో ఆస్కార్ అందుకున్న చిత్రం ఏంటంటే ఓపెన్ హైమర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 7 విభాగాల్లో 7 ఆస్కార్లు అందుకున్న చిత్రం ఏదంటే ఓపెన్ హైమర్. ఈ 7 ఏంటంటే ఫస్ట్ ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్, తర్వాత ఉత్తమ దర్శకుడు, ఈ చిత్రానికి దర్శకుడు క్రిస్టఫర్ నోలన్, తర్వాత ఉత్తమ నటుడు, ఈ సినిమాలో హీరో ఎవరంటే సిలియన్ మర్ఫీ, ఈ మూడింటికి వచ్చింది. తర్వాత ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్. తర్వాత ఉత్తమ సినిమాటోగ్రఫీ హోయిటెమా ఉత్తమ సినిమాటోగ్రఫీ. తర్వాత ఉత్తమ ఎడిటింగ్ జెన్నిఫర్ లేమ్. తర్వాత ఉత్తమ ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లూడ్విగ్ గొరాన్సన్. ఇవన్నీ కూడా ఓపెన్ హైమర్కే వచ్చాయి అన్నమాట. 7 విభాగాల్లో వచ్చాయి. తర్వాత ఉత్తమ నటి ఎవరు అంటే వేరే సినిమా అన్నమాట. పూర్ థింగ్స్ సినిమాలోని ఎమ్మా స్టోన్ అనే అమ్మాయికి ఉత్తమ నటి అవార్డు వచ్చిందనమాట. తర్వాత ఈ సినిమా యొక్క థీము, అసలు ఓపెన్ హైమర్కి 7 విభాగాల్లో వచ్చింది కదా, ఈ సినిమా యొక్క థీమ్ ఏంటంటే అణుబాంబు సృష్టికర్త అయిన జే రాబర్ట్ ఓపెన్ హైమర్ యొక్క జీవితం ఆధారంగా ఈ మూవీ తీశారనమాట. అయితే ఒక బుక్ కూడా ఉంది, ది ట్రయంఫ్ అండ్ ట్రాజడీ ఆఫ్ జే రాబర్ట్ ఓపెన్ హైమర్. ఈ బుక్ ఆధారంగా కూడా ఈ సినిమాని తీశారనమాట. అయితే ఉత్తమ నటుడిగా ఈ అవార్డు అందుకున్న తొలి ఐరిష్ వ్యక్తిగా సిలియన్ మర్ఫీ గుర్తింపు పొందాడనమాట. ఈ అవార్డు ఆస్కార్ పొందిన తొలి ఐరిష్ వ్యక్తిగా ఈ సిలియన్ మర్ఫీ గుర్తింపు పొందాడనమాట. అయితే ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ అనుకున్నాం కదా. సినిమా ఏంటంటే పూర్ థింగ్స్ యొక్క థీమ్ ఏంటంటే లండన్లో ఒక యువతి తన మరణానంతరం తిరిగి ప్రాణం పోసుకుంటుందనే కథనం ఆధారంగా, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ప్రాణం పోసుకుంటుందనే కథనం ఆధారంగా ఇంట్రెస్టింగ్గా తీసిన సినిమా ఏంటంటే పూర్ థింగ్స్ సినిమాకి గాను ఈ ఉత్తమ నటి అవార్డు ఎమ్మా స్టోన్కి వచ్చింది. అయితే ఈ మూవీ నిర్మాత ఎవరంటే ఎమ్మా స్టోనే, ఆ హీరోయినే దర్శకురాలన్నమాట. అయితే ఈ ఎమ్మా స్టోన్కి సెకండ్ ఆస్కార్ ఇది. ఫస్ట్ ఆస్కార్ ఏంటంటే లాలా ల్యాండ్ అనే సినిమాకి ఫస్ట్ ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఆస్కార్ పూర్ థింగ్స్కి వచ్చిందనమాట, రెండవ ఆస్కార్ అనమాట ఇది. తర్వాత ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ ఏంటంటే 20 Days in Mariupol. ఉత్తమ డాక్యుమెంటరీ ఫ్యూచర్ ఫిల్మ్ ఆస్కార్ అందుకున్న చిత్రం ఏంటంటే 20 Days in Mariupol. ఈ కథనం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ ఆక్రమించింది కదా 2 years బ్యాక్. ఉక్రెయిన్ ఆక్రమించినప్పుడు అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి దీనిలో తెలియజేయడం జరిగిందనమాట. ఈ దర్శకుడు ఎవరు అంటే ఉక్రెయిన్లోనే ఒక వ్యక్తి మిస్లావ్ చెర్నోవ్ అనే దర్శకుడు ఈ సినిమాని తీశాడనమాట. దీనికి ఉత్తమ ఆస్కార్ డాక్యుమెంటరీ ఫిల్మ్ అయిందన్నమాట. తర్వాత 2024లో భారత్ నుంచి ఆస్కార్ రేస్లో నిలిచిన చిత్రం ఏంటంటే టు కిల్ ఏ టైగర్. ఒక అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి, తన తండ్రి చేసే పోరాటం గురించి టు కిల్ ఏ టైగర్ మూవీ తీశారు. అది భారత్ నుంచి 2024 ఈ ఇయర్లోని ఆస్కార్ రేసులో నిలిచింది. ఆస్కార్ గెలవలేదు కానీ ఆస్కార్ రేసులో నిలిచిందనమాట. అయితే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఏంటంటే ఆస్కార్ గెలుచుకున్న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బార్బీ మూవీలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.